నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక చిన్న జీవిత సత్యం చెప్పనానేస్తమా? తెలుసుకోవాలని ముందుకు వెళితే చాలా నేర్చుకుంటాం. అదే అంతా తెలుసన్న అహంతో ఆగిపోతే చాలా కోల్పోతాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 2026 ఫిబ్రవరి 11 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:48 సూర్య అస్తమయం సాయంత్రం 6:12 చంద్రోదయం రాత్రి 1:42 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:51 తిథి నవమి ఉదయం 9:58 వరకు, తదుపరి దశమి. నక్షత్రం అనురాధ ఉదయం 10:45 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము గరజి ఉదయం 9:58 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11:11 వరకు, తదుపరి విష్టి. యోగము వ్యగాతము రాత్రి 2:24 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 8:13 నుండి 9:39 వరకు. గుళిక కాలం ఉదయం 11:04 నుండి 12:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. వర్జ్యం సాయంత్రం 5:07 నుండి 6:54 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం 5:12 నుండి 6 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:50 నుండి 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఫిబ్రవరి 11 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 9:58 వరకు ఉంది, తదుపరి దశమి. ఉదయం 10:45 నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 2:24 వరకు ఉండే వ్యగాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. తిథుల ప్రకారం నవమి తిథి కూడా రెక్టు తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో అద్భుతమైన అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో చేయవలసినవి: కొత్తగా ఉద్యోగంలో చేరడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి పనులైనా చేయడం, నూతన భవనాలకు పునాది వేయడం, శంకుస్థాపన చేయడం, గృహప్రవేశం చేయడం వంటివి చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సర్వార్థ సిద్ధి యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ రెండు యోగ సమయాలు ఉదయం 7 గంటల నుండి ఉదయం 10:45 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ,
ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముడి వయస్సు 12 సంవత్సరాలు. ఈరోజు ప్రశ్న: విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు ఎవరు? మారీచ, సుబాహులు, రావణాసురుడు, ఇంద్రజిత్తు, కబంధుడు, విరాధుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: చిన్ననాటి స్నేహితులతో మంచి చెడ్డ విచారిస్తారు. వృషభ రాశి: కొన్ని కార్యక్రమాలు కొంత శ్రమపడ్డ పూర్తి చేస్తారు. మిథున రాశి: ఆప్తుల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి: వ్యవహారాలలో ఆటంకాలు తొలగి ముందడుగు వేస్తారు. సింహరాశి: సంఘంలో పేరు ప్రతిష్టలను మరింతగా పొందుతారు. కన్యరాశి: ఓర్పు పట్టుదలతో ముందడుగు వేయడం మంచిది. తులారాశి: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వృశ్చిక రాశి: కోర్టు వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. ధనుస్సు రాశి: నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. మకర రాశి: చిరకాల కోరిక ఒకటి నెరవేరే అవకాశాలున్నాయి. కుంభరాశి: విలువైన వస్తువుల సేకరణపై ఆసక్తి చూపుతారు. మీనరాశి: ప్రముఖుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.